భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ ఇండస్ట్రీని శాసించబోతుంది. అంటే దానికి అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తుంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న ఒక గేమ్ చేంజింగ్ డిసిషన్. అమరావతిలో దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం. ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం ఇండియా రూపురేఖల్ని మార్చేసే ప్రాజెక్ట్. ఒకసారి ఈ క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే అప్పుడు టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరుగుతాయి. మన దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అన్బ్రేకబుల్గా మారుతుంది. వైద్య రంగంలోని మెడిసినే లేని డిసీజెస్కి కూడా మనం ఈజీగా మెడిసిన్ కనిపెట్టి క్యూర్ చేయొచ్చు. అలాగే ప్రకృతి వైపరీత్యాలను కూడా ముందే పసికట్టి వాటి నుంచి మనం రక్షించుకోవచ్చు. ఏవైతే అసాధ్యం అనుకున్న ప్రాజెక్ట్స్ ఉంటాయో అలాంటి వాటిని కూడా ఈజీగా వాటిని పూర్తి చేయొచ్చు. ఇదే కాదు, మన దేశ రక్షణ కోసం కొత్త ఆయుధాలను కూడా మనం రీసెర్చ్ చేసి కనిపెట్టచ్చు. ఇవన్నీ కూడా ఒక క్వాంటమ్ వ్యాలీతో ఎలా సాధ్యం, దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అసలు క్వాంటమ్ వ్యాలీ మన ఇండియన్ డెవలప్మెంట్లో అలాగే ఫ్యూచర్లో ఎలాంటి రోల్ పోషించబోతుంది, వీటన్నిటి గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అలా వెళ్లకుండా షేర్ కోడ్ చేయండి, తెలియని వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో వీడియోని అయితే ఆన్ చేద్దాం. 1990s నుంచి 2000 ఎరాలో మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ సెక్టార్లో ఎటువంటి గ్రోత్ అయితే చూసామో ఇప్పుడు ఇదే సేమ్ సెక్టార్లో రిపీట్ చేయాలని ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అయితే ఈసారి ఐటీకి బదులుగా క్వాంటమ్ ఇండస్ట్రీలో ఒక గ్రోత్ని తీసుకురాబోతున్నారు. దీనికోసం అమరావతిలోని 50 ఎకరాల క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కోసం ఆల్రెడీ ల్యాండ్ని కూడా కేటాయించారు. అయితే ఈ క్వాంటమ్ వ్యాలీని ముందుకు నడిపించే ఒక ముఖ్యమైన కాంపోనెంట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అదే క్వాంటమ్ కంప్యూటర్. బీబీఎం, టీసీఎస్ మరియు లారెన్స్ అండ్ టుబ్రోక్ సంస్థ కలిసి 2026 జనవరి కల్లా భారతదేశపు చరిత్రలోని అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయబోతున్నాయి. దీని పేరు క్వాంటమ్ సిస్టమ్ 2. ఇది 156 క్యూబాబీట్ల సామర్థ్యం ఉండే హెరాన్ ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు అసలు క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. దాని గురించే ఇప్పుడు మీరు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వాడే నార్మల్ కంప్యూటర్స్ కన్నా సూపర్ కంప్యూటర్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి అని వింటూ ఉంటాం కదా. కానీ ఆ సూపర్ కంప్యూటర్ల కన్నా కొన్ని బిలియన్ రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేవే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్. ఇవి క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా పనిచేస్తాయి. వీటి పర్ఫార్మెన్స్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఉదాహరణకి మన దగ్గర 10 ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి అనుకుందాం, కానీ వాటిలో ఒకటి క్వీన్ ఉంది. ఇప్పుడు ఆ కార్డ్స్ అన్నిటిని మిక్స్ చేసి వాటిలో నుంచి ఆ ఒక్క క్వీన్ కార్డ్ని మాత్రమే బయటికి తీయమంటాం. మనం 1 by 1 అని ఒక్క కార్డ్ని గెస్ చేసి తీస్తాం. అలా క్వీన్ కార్డ్ వచ్చే వరకు ట్రై చేస్తాం. ప్రస్తుతం మనం వాడే నార్మల్ కంప్యూటర్స్ అండ్ సూపర్ కంప్యూటర్స్ కూడా సేమ్ ఇలాగే ఫంక్షన్ అవుతాయి. కానీ అదే ప్లేస్లో క్వాంటమ్ కంప్యూటర్ ఉంటే అక్కడ 10 కార్డ్స్ కాదు కదా, 10 కోట్ల కార్డ్స్ ఉన్నా సరే వాటిలోని సింగిల్ క్వీన్ కార్డ్ని మొదట అటెంప్ట్లోనే 100% యాక్యురసీతో గుర్తించి బయటికి తీస్తుంది. దీన్ని బట్టి క్వాంటమ్ కంప్యూటర్స్ ఎంత ఎఫిషియన్స్తో పనిచేస్తాయో అర్థం చేసుకోవచ్చు. దీని కారణంగా మనం వాడే నార్మల్ కంప్యూటర్స్ బైనరీ సిస్టమ్ మీద ఆధారపడి పనిచేస్తాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం క్వాంటమ్ సిస్టమ్ ఆధారంగా వర్క్ అవుతాయి. ఎలాగంటే బైనరీ సిస్టంలో 0 మరియు 1, ఇక్కడ 0 అంటే ఆఫ్ అండ్ విన్ అని అర్థం. అదే మరో పక్క క్వాంటమ్ కంప్యూటర్స్లో మాత్రం క్వాంటమ్ బిట్స్ ఉంటాయి. వీటిని క్యూబిట్స్ అని కూడా అంటారు. అయితే ఈ క్యూబిట్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఒక్కసారి అటు 0 కానీ మరియు ఇటు 1 కానీ ఉండగలవు. దీనినే క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని అంటారు. ఈ సూపర్ పొజిషన్ సహాయంతో నార్మల్ కంప్యూటర్లో 2 బిట్స్ చేసే పనిని క్వాంటమ్ కంప్యూటర్స్ ఒకే బిట్ మాత్రమే పూర్తి చేయగలదు. ఇలా క్యూబిట్ల సంఖ్య పెరిగే కొద్దీ కంప్యూటర్ యొక్క ప్రాసెసింగ్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అది ఎంతలా అంటే 2 క్యూబిట్స్ ఉన్న ఒక సిస్టమ్ 4 పాసిబుల్ వాల్యూస్ని కనుక్కోగలిగితే 20 క్యూబిట్స్ ఉండే సిస్టమ్ 1 మిలియన్ కన్నా ఎక్కువ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయగలదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే రీసెంట్గానే 2025 మేలో బెంగళూరు నుంచి చెందిన QAE అనే కంపెనీ మన భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేసింది. ఇది 25 సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్తో కెపాసిటీతో పనిచేస్తుంది. ఈ టైప్ డివైస్ని ఇండియాలో తయారు చేయడం అనేది ఇదే మొదటిసారి. ఇంకా అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే 156 క్యూబిట్స్ ప్రాసెసింగ్ పవర్తోనే పనిచేయబోతుంది. అందుకే దీన్ని ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ క్వాంటమ్ కంప్యూటర్స్ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో
ఆల్గోరిథమ్స్ని రాయడానికి ఏ హార్డ్వేర్ అయితే ఉపయోగిస్తున్నారో ఇదే కూడా ఆ కేటగిరీకే వస్తుంది. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ డిజైన్ కూడా మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే నార్మల్ కంప్యూటర్స్తో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఎన్నో వైరస్ మెలికలు తిరిగి ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ సిస్టమ్ మొత్తాన్ని ఒక సీల్డ్ బాక్స్లో పెడతారు. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ని తయారు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే నార్మల్ కంప్యూటర్స్లో ట్రాన్సిస్టర్స్ అనేవి కదలకుండా ఒకే ఫిక్స్ స్టేట్లోనే స్టేబుల్ అవుతాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో అలా కాదు. ఇక్కడ పార్టికల్స్ అనేవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. సో చిన్న వైబ్రేషన్ వచ్చినా, టెంపరేచర్స్లో ఫ్లక్చువేషన్స్ జరిగి, రేడియేషన్ పెరిగి, ఇలా చిన్న డిస్టర్బెన్స్ ఎదురైనా సరే ఇవి మైక్రో సెకండ్స్లోనే తమ క్వాంటమ్ ప్రాపర్టీస్ని కోల్పోతాయి. ఈ రకంగా క్యూబిట్స్లోని మధ్య ఉన్న కనెక్షన్ దెబ్బతినే మొత్తం సూపర్ పొజిషన్ని కొలాప్స్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం పెట్టిన డబ్బంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి వీటిని బయట ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఒక ప్రత్యేకమైన ఆపరేటింగ్ రూమ్స్లో ఉంచుతారు. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ లోపల అబ్సల్యూట్ జీరో టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తారు. అంటే ఎముకలు గడ్డ కట్టించే -273 డిగ్రీస్ చల్లటి వాతావరణం మధ్య ఇవి ఉంటాయి. దీనికోసమే ఈ కంప్యూటర్స్ని ఒక స్టీల్ బాక్స్లో భద్రపరుస్తారు. ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సో క్వాంటమ్ కంప్యూటర్స్ దాని పూర్తి కెపాసిటీ వర్క్ అవ్వాలంటే ఎన్నో ఫ్రిక్షన్స్ అనేవి అవసరం. అయితే వీడియో స్టార్టింగ్లో మనం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అనేది ఏర్పాటైతే అప్పుడు వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరుగుతాయని, విరుగుడే లేని ఎన్నో డిసీజులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, న్యాచురల్గా డిజాస్టర్స్ని ముందే తెలుసుకోవచ్చని, ఇలా ఎన్నో మార్పులు జరుగుతాయని చెప్పుకున్నాం. అయితే ఇన్ని వండర్స్ జరగపోవడానికి కూడా ఈ క్వాంటమ్ కంప్యూటరే కారణం. వీటిలో ఉండే అసాధారణ కంప్యూటింగ్ పవర్ ప్రపంచంలోనే ఎంతటి క్లిష్టమైన ప్రాబ్లం అయినా సరే పరిష్కరిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఎంత గొప్ప సూపర్ కంప్యూటర్ అయినా సరే ఒక సమస్య వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేయడానికి ఒక్కొక్క సమాధానానికి 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఆ కరెక్ట్ ఆన్సర్ వచ్చే వరకు ప్రయత్నిస్తుంది. అయితే ఇదే చాలా టైం తీసుకుంటుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం దాని క్వాంటమ్ సెట్స్లో కరెక్ట్ ఆన్సర్ కోసం కోటాను కోట్ల సాధ్య మార్గాల్ని ఒకేసారి అన్వేషించి వాటిలోని సరైన సమాధానాన్ని పసిగడుతుంది. అదే ఏ విషయంలో అయినా సరే ఇలాగే జరుగుతుంది. అప్పర్ కేస్, లోయర్ కేస్, నెంబర్స్ మరియు సింబల్స్ ఉండే ఒక పాస్వర్డ్ని క్రాక్ చేయడానికి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్స్కి 170 సంవత్సరాలు పడుతుంది. అదే క్వాంటమ్ కంప్యూటర్స్కి మాత్రం ప్రాసెసింగ్ స్పీడ్తో ఈ పాస్వర్డ్ని జస్ట్ 7 సెకండ్స్లోనే క్రాక్ చేస్తుంది. అంటే ఊహించుకోండి దీని స్పీడ్ ఎట్టుంటుందో. ఇది ప్రపంచంలోని ఎంత స్ట్రాంగ్ పాస్వర్డ్ అయినా సరే కొన్ని సెకండ్లోనే క్రాక్ చేయగలదు. కానీ ఇది సృష్టించే ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలంటే మాత్రం శత్రుదేశ వెహకరికి ఒక జీవిత కాలం కూడా సరిపోదు. ఈ రకంగా క్వాంటమ్ కంప్యూటర్స్ ఎన్నో కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ని కూడా చేయడం ద్వారా అసాధ్యమైన దాన్ని ప్రాజెక్ట్స్ని కూడా సింపుల్గా చేయగలదు. కొన్ని వ్యాక్సిన్స్కి, డ్రగ్స్కి డిస్కవరీ చేసి ప్రాణాపాయంలో ఉన్న పేషెంట్స్ని కాపాడగలదు. వ్యూహాత్మకంగా భవిష్యత్తులో రాబోయే ప్రకృతి విపత్తులను కూడా 100% యాక్యురసీతో అంచనా వేయగలదు. అలాగే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం, స్టాక్ మార్కెట్లో రిస్క్ని తగ్గించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వంటి కొత్త టెక్నాలజీస్ని తయారు చేయడం, గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి సరఫరా చేయడం, కాస్ట్ ఎఫెక్ట్ రూట్స్ని కనుక్కోవడం, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ ఇండస్ట్రీని, క్రిప్టోగ్రఫీ, ఇలా ఎన్నో రంగంలో ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ మార్పుని తీసుకురాబోతున్నాయి. ప్రస్తుతం అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ వ్యాలీ 2027 జాన్ 1 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కంప్యూటర్ నిర్మాణంతో పాటు డేటా సెంటర్స్ని కూడా, రీసెర్చ్ ఎక్యుబేటర్స్ని, టెక్ పార్క్స్ని కూడా కట్టబోతున్నారు. అయితే ప్రపంచాన్ని ఇంతలా రెవల్యూషనరీ చేస్తున్న ఈ క్వాంటమ్ ఇండస్ట్రీలో ఉన్న చైనా, అమెరికా ధీటుగా మన భారతదేశం, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవడంపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి షేర్ అవ్వాలంటే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో మన ఛానల్ ఇంతవరకు చూశారు కాబట్టి చాలా థ్యాంక్స్. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే కామెంట్ చేస్తేనే దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, మన ఫ్యూచర్ ఏంటి, ప్రతిదీ మనకు అక్కడ తెలుస్తుంది. సో ఇంతవరకు వీడియో చూసారు ధన్యవాదాలు.